పెహల్గాంలో హిందువులని టార్గెటెడ్ కిల్లింగ్ చేసిన దాని గురించి మీరు డిఫెన్స్ రౌండప్లో చెప్పారు. దాని తర్వాత చాలా అప్డేట్స్ అయితే వచ్చాయి సార్. కానీ అట్ ది సేమ్ టైం సోషల్ మీడియాలో వెరిఫైడ్ న్యూస్లు అని చెప్పి చాలా రకాల వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ వార్తల్ని నమ్మాలా లేదా అంటే మన జనాలకి మీరు ఏమన్నా మెసేజ్ ఇస్తారా సార్ దీని గురించి? అంటే వాళ్ళు ఎలాంటి దృక్పథంలో చూడాలి, వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి అని రాబోయే వాటికి? మనకు ఇటువంటి పరిస్థితులలో అందరూ కూడాను సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఎవరికి ఇష్టానుసారం వాళ్ళు చాలా ఫేక్ న్యూస్లు నడిపిస్తున్నారు. భారతదేశంలో నడిపిస్తున్నారు, అలాగే పాకిస్తాన్ లో కూడా నడిపిస్తున్నారు. పాకిస్తాన్ సైడ్ చూసామంటే కనుక వాళ్ళు భారతదేశం ఆల్రెడీ 5 మంది వాళ్ళ సిక్కు సోల్జర్స్ ని చంపేసుకున్నారు అని చెప్పి వాళ్ళు ఏదో చెప్పారు. అలాగే మనకు కశ్మీర్ లో ఉన్న కొంతమంది కమాండర్లని వీళ్ళు పదవి నుంచి డిస్మిస్ చేశారు అని కొన్ని వార్తలు వాళ్ళు తీసుకొచ్చారు. ఇలాంటివి చాలా చేస్తున్నారు వాళ్ళు. అలాగే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి అస్త్రాలన్నీ కూడా ఇంకా టెస్ట్ అవ్వలేదు. ఆత్మనిర్భరత దృష్ట్యా వీళ్ళు ఇంకా టెస్టింగ్లు చేస్తున్నారు. ఇంకా వాళ్ళు సిద్ధంగా లేరు భారతదేశం అని ఇంకో వర్షం తీసుకొచ్చారు. ఇలాంటివి చాలా వర్షం పాకిస్తాన్ లో ఉన్నాయి. అలాగే మన దేశంలో కూడా అయిపోయింది, యుద్ధం అయిపోయింది, ఇంకా రేపు పాకిస్తాన్ 4 ముక్కలు చేయబోతున్నారు. షాబాజ్ షరీఫ్ ను తన కుటుంబం పారిపోయారు. అసీం మునీర్ కుటుంబంతో సహా అందరూ లండన్ కు పారిపోయారు. ఎవరు లేరు ఇప్పుడు అక్కడ. ఇటువంటి ఫేక్ న్యూస్ కూడా చాలా నడుస్తుంది. సో మనకు కూడా ఏంటంటే వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవరైనా కానీ ఆథెంటిక్ న్యూస్ దొరకడం అన్నది చాలా కష్టం. ఎందుకంటే మనము కొత్త ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత, సోషల్ మీడియా వచ్చిన తర్వాత జరుగుతున్న యుద్ధాలు అన్నింటిలో కూడాను నారేటివ్ వారే అసలు యుద్ధాల కంటే కూడా చాలా కీలకంగా మనం అది రష్యా యుక్రెయిన్ యుద్ధంలో చూసాం మనం. అలాగే హమాస్ ఇజ్రాయెల్ యుద్ధంలో కూడా చూస్తున్నాం మనం. మనకు ఈవెన్ మన సోకాల్డ్ పాపులర్ యాక్టర్స్ పల్కి శర్మ లాంటి వాళ్ళు కూడా ప్రతిరోజు వాళ్ళు ఒక స్కోర్ కార్డ్ ఇచ్చేవాళ్ళు. ఈ రోజు దాకా 30,000 మంది పాలస్తీనియన్లు చనిపోయారు, దీంట్లో 6,000 మంది పిల్లలు చనిపోయారు. ఇటువంటివి నేరేటివ్ అంతా కూడా దాంట్లో ఎక్కడ వాళ్ళు ఇచ్చే నేరేటివ్ ఎక్కడ కూడా నంబర్ ఎవరు వెరిఫై చేసిన నంబర్స్ ఉండవు. హమాస్ ఇచ్చిన నంబర్లే వీళ్ళు చదువుతున్నారు. పైపెచ్చి దాంట్లో హమాస్ టెర్రరిస్ట్ ఎంతమంది చనిపోయారో వాళ్ళు చెప్పరు వాళ్ళు. అదే పరిస్థితి మనం యుక్రెయిన్ రష్యాలో కూడా చూసాం మనం. ఎంత ఇన్ఫర్మేషన్ వార్ నడిచిందో. బుక్కో అన్నటువంటి ఊర్లో రష్యా వాళ్ళందరినీ చంపేసింది అని చెప్పేసి విజువల్స్ అన్ని చాలా దారుణమైన విజువల్స్ చూపించారు ప్రపంచవ్యాప్తంగా. తర్వాత తెలిసింది ఏంటంటే అది ఇద్దరు యుద్ధంలో జరిగినటువంటి ఘటనలో కొన్ని ఇద్దరు దానికి బాధ్యత వహించాలన్నట్టు ఇంకేదో నేరేటివ్ తర్వాత వచ్చింది మనకు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే నేరేటివ్ వార్స్ ఎక్కువ ఉండబోతున్నాయి మనకి. ఈ నేరేటివ్ వార్స్ లో మన ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి ఫేక్ న్యూస్ నమ్మి మన వాట్సాప్ యూనిట్స్ ఆధారంగా మనం నిర్ణయాలు చేస్తే కనుక చాలా ఇబ్బందులు వస్తాయి మనకు. మన దేశంలో కూడా ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి. అలాగే విదేశం నుంచి వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ లో కూడా చాలా ఫేక్ న్యూస్ ఉంటుంది. కాబట్టి మన సైన్యము, మన ప్రభుత్వము, మన ఇంటెలిజెన్స్ వర్గాలు వీళ్ళని ఫస్ట్ నమ్ముదాం. వాళ్ళు ఏం అఫీషియల్ గా స్టేట్మెంట్స్ ఇస్తున్నారో దాని ఆధారంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఎక్కడా కూడాను ఇంతవరకు భారత ప్రభుత్వం కానీ, భారత సైన్యం కానీ, భారత స్పోక్స్ పర్సన్స్ కానీ ఎవ్వరూ కూడా పాకిస్తాన్ పేరు ఎత్తలేదు. ఇది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడ కూడా పాకిస్తాన్ పేరు ఎత్తలేదు. ఈ యొక్క ఉగ్రవాద చర్య చేసినటువంటి వాళ్లకు సమర్థన ఇస్తున్నటువంటి శక్తులను వీళ్ళని మేము కంప్లీట్ గా సర్వనాశనం చేస్తామని చెప్పాం. వీళ్ళకి శిక్ష విధిస్తామని చెప్పాం. మోదీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఎక్కడ కూడా పాకిస్తాన్ వాడెత్తలేదు. కాబట్టి కాకపోతే చేసిన చర్యలని పాకిస్తాన్ విరుద్ధంగా చేశాం మనం. ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేయడం కావచ్చు, లేదా దౌత్యపరంగా సిబ్బందిని తగ్గించడం కావచ్చు, లేదా ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తానీల వీసాలని క్యాన్సిల్ చేసి వాళ్ళందరినీ వెనక్కి వెళ్ళిపోవడం కావచ్చు. ఇవన్నీ కూడా చర్యలు పాకిస్తాన్ విరుద్ధంగా తీసుకున్నాం. కానీ పాకిస్తాన్ దోషి అని అక్కడ చెప్పలేదు. ఎందుకంటే అసలు చెప్పినటువంటి వాళ్ళు ఈ రోజు దాకా దొరకలేదు. కాబట్టి వాళ్ళు దొరికి వాళ్ళని హతమార్చిన తర్వాత లేదా వాళ్ళని అరెస్ట్ చేసి ఇంటరాగేట్ చేస్తే గానీ నిజంగా పాకిస్తాన్ హస్తం ఉందా లేదా చెప్పడం చాలా కష్టం. కాకపోతే మనకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ కరాచీ నుంచి, ఇంకొన్ని పంజాబ్ నుంచి కొన్ని సిగ్నల్స్ అదే ప్రాంతంగా అదే టైంలో వచ్చినవి అవన్నీ కూడా ట్రాక్ చేసాం మనం. ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ అన్ని కూడా మనం ట్రాక్ చేసాం. గతంలో మనకు పుల్వామా దాడి అప్పుడు కానీ, లేకపోతే మనకు బాలాకోట్ ఉడి సర్జికల్ స్ట్రైక్స్ అప్పుడు కానీ సమయాల్లో అంతా కూడా మనకు వచ్చిన ఇంటెలిజెన్స్ ప్రపంచానికి షేర్ చేశాం. ఇన్ఫాక్ట్ పఠాన్కోట్ లో దాడి జరిగినప్పుడు ఐఎస్ఐ కూడా మనం ఇన్వైట్ చేశాం మన దేశంలో వచ్చి ఇన్వెస్టిగేట్ చేయండి. సో అప్పుడు చేసినటువంటి పరిస్థితి, ఇప్పుడు చేసినటువంటి పరిస్థితి, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చాలా తేడా ఉంది. ఈసారి మనం ఇంటెలిజెన్స్ ఎవరికి షేర్ చేయదలుచుకోలేదు. మనం ఇప్పటి వరకు దాని గురించి ఏం స్టేట్మెంట్ ఇవ్వలేదు. కానీ పాకిస్తానీ ఐఎస్పీఆర్ వచ్చేసి భారతదేశం ఈ రోజు దాకా ఏమి ఎవిడెన్స్ ఇవ్వకుండా మా మీద అబండాలు వేస్తున్నారు అని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. మీ మీద అభాండాలే లేకుండా మీరు ఎలా చెప్తున్నారు మీరు అభాండాలు వేశారని? పాకిస్తాన్ ఎక్కడ పేరే ఎత్తలేదు కదా మనం.
అయినా వాళ్ళు ఆల్రెడీ గుమ్మడికాయ దొంగలా భుజాలు దొంగకుంటున్నారు. కాబట్టి ఇదంతా కూడా చాలా ఒక విధమైనటువంటి టెన్షన్ లో, చాలా ఉద్రిక్త పరిస్థితుల్లో చాలా ఒక విధమైనటువంటి ఫేక్ న్యూస్ అన్ని చోట్ల నుంచి జరుగుతుంది. ఇది పాకిస్తాన్ సైడ్ నుంచి జరుగుతోంది, అలాగే మన దేశం సైడ్ నుంచి కూడా జరుగుతోంది. ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ అన్నది చాలా ఉధృతంగా ఉన్నది. ఈ యొక్క జింగోయిజం అయితే కనుక మోదీ గారు మొత్తం పాకిస్తాన్ ని భస్మీపటలం చేస్తారని కొంతమంది చెప్తే, అంత సీన్ లేదు, వాళ్ళ న్యూక్లియర్ పవర్ దేశం, వాళ్ళతో యుద్ధం చేయకూడదు అని ఇంకొక వర్షన్. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక రిటారిక్స్ ని మనం కామ్ డౌన్ చేయాలి. ప్రొఫెషనల్ గా మన శక్తులు ఏంటి, శత్రువు యొక్క శక్తి ఏంటి, మన వీక్నెసెస్ ఏంటి, వాళ్ళ వీక్నెసెస్ ఏంటి, ఇవి ఒక పారదర్శకంగా మనం చర్చించుకోవడానికే ఈ రోజు మనం ఈ ఎపిసోడ్ లో మాట్లాడదలుచుకున్నాం. మనం అంశాలు, జరిగిన విషయాలు, ఫ్యాక్చువల్ గా ఏం జరిగాయో వాటిని కూడా అనలైజ్ చేస్తాం. కానీ అందుకని మన ప్రజలందరికీ, మన ప్రేక్షకులందరికీ మనం విజ్ఞప్తి ఏంటంటే, ఫేక్ న్యూస్ కి లోన్ అవ్వకండి. మీరు దాన్ని 1-10 సార్లు వెరిఫై చేసుకోండి. లేటెస్ట్ గా చూస్తే కనుక నిన్న రాత్రి F-16లని మన వాళ్ళు షూట్ డౌన్ చేశారు అని చెప్పి చాలా నడిచింది. ట్విట్టర్ లో అయితే చాలా అద్భుతంగా ట్రెండ్ అవుతుంది. కానీ అదంతా ఫేక్ న్యూస్. అలాగే షహబాజ్ షరీఫ్ ఏదో అయిపోయాడు, ఆయన హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఇటువంటివి ఎన్నో ఫేక్ న్యూస్ నడుస్తున్నాయి. కాబట్టి అవన్నీ కూడా మనం కొంత తొందరపడి ఏదో న్యూస్ రాగానే దాన్ని నమ్మేసేటువంటి పరిస్థితి కాదు. దీన్ని 1-2 సార్లు, 2-10 సార్లు చెక్ చేసి, క్రెడిబుల్ హ్యాండిల్స్ అన్ని చెక్ చేసి తర్వాత దాని యొక్క నిజాలు తెలుసుకుంటే బాగుంటుందని నా విన్నపం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.